మూడో కన్ను. మూడో కన్ను రచన ఏవివి ప్రసాద్ గారు, సీనియర్ సంపాదకులు, రచయిత, కవి, విశ్లేషకులు, సామాజికవేత్త. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మార్నింగ్ వాక్ పూర్తి చేయగానే నేను చదివినటువంటి తొలి పుస్తకం మూడో కన్ను. మూడో కన్ను అని అంటే నిజంగానే మూడో కన్ను. సమాజంతో మమేకమై సామాజిక అంశాలపై అవగాహన పెంచుకొని ప్రతి విషయంలో ఆవేదన చెంది కొన్ని సందర్భాల్లో ఆ ఆవేదనని అక్షరాల్లో బంధించి బయటకు మౌనంగా వెళ్ళగక్కేటటువంటి స్థితప్రజ్ఞులు చాలామంది ఉంటారు. అటువంటి వారిలో మౌని, ఏమాత్రం అతిశయం డాంబికం లేనటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఏవివి ప్రసాద్ గారు రచించినటువంటి రచన మూడు కన్ను. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో విశేష పాఠకాదరణ పొంది ఆలోచింపచేసినటువంటి రచన ఇది. పార్టీకొక్క తీరు పంచాంగ పఠనాలు, పార్టీకొక్క తీరు పంచాంగ పఠనాలు, ఏది నిజమో కాదో ఎవరికెరుక, ఏది నిజమో కాదో ఎవరికెరుక, భజన చేయువా పనికి పంచాంగమేలయా, భజన చేయు పనికి పంచాంగమేలయా, విశ్వవినుత నామ వినురా వేమ. ఈ పద్యం మొత్తం పుస్తక సారాంశాన్ని చెప్తుంది. నిజానికి ఇది పద్యాల పుస్తకం కాదు, వేసాల పుస్తకం. సమకాలీన సమాజంలోని అనేకమైనటువంటి అంశాలపై ప్రసాద్ గారు సంధించినటువంటి అస్త్రం. ఇందులోని అంశాలన్నీ చెప్పేస్తే గొప్పతనం ఏముండదు. చదవండి. మూడో కన్ను చాలా అద్భుతమైనటువంటి రచన.